శాంతి చర్చల్లో పురోగతి కోసం ఉక్రెయిన్పై దాడులను నిలిపివేస్తున్నట్లు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. ఇదే సమయంలో తాము కూడా రష్యాపై ఎలాంటి దాడులు చేయబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ హామీ ఇచ్చారు. కీవ్ పూర్తిగా సమానమైన రీతిలో వ్యవహరించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. శుక్రవారం డొనెట్స్క్లోని గ్యాస్ మౌలిక సదుపాయం మినహా ఉక్రెయిన్ ఇంధన వనరులపై రష్యా బలగాలు ఎలాంటి దాడులు చేయలేదని జెలెన్స్కీ ధృవీకరించారు. తాము కూడా అదేవిధంగా ఏ దాడులు చేయలేదన్నారు. రాజధాని మాస్కోలో అత్యున్నత స్థాయి చర్చలు జరిపేందుకు రావాలన్న రష్యా ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నానన్న జెలెన్స్కీ రష్యా అధ్యక్షుడు పుతినే చర్చల కోసం కీవ్కు రావాలని సూచించారు. ఆదివారం అబుదాబిలో జరగాల్సిన రష్యా ఉక్రెయిన్ చర్చలు ఇరాన్ అమెరికా పరిణామాల వల్ల వాయిదా పడే అవకాశం ఉందని తెలిపారు. రష్యాతో కాల్పుల విరమణ కుదరకముందే ఉక్రెయిన్కు ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన భద్రతా హామీలను అమెరికా కాంగ్రెస్ ఆమోదించాలని జెలెన్స్కీ కోరారు. దీనివల్ల యుద్ధ విరమణ తర్వాత ఉక్రెయిన్ తగిన ఆయుధాలతో 8 లక్షల మంది సైనికులను కొనసాగించేందుకు వీలుంటుందన్నారు. అటు భూభాగాన్ని రష్యాకు ఇచ్చే ఆస్కారమే లేదని తేల్చి చెప్పారు.